బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దివ్య గ్రంథం దివ్య ఖురాన్ యొక్క సందేశము మీతో 2 నిమిషాల కార్యక్రమం. ఈరోజు కూడా ఒక మంచి వాక్యాన్ని మీకు తెలియచెప్తాను. ఖురాన్లో 40వ అధ్యాయంలో 13వ వాక్యము. ఖురాన్ తేట తెలుగులో లభిస్తుందండి. దివ్య ఖురాన్ అని చెప్పేసి ఉంటుంది. చాలా రకాలైనటువంటి అనువాదాలు ఉన్నాయి. అయితే దివ్య ఖురాన్ అనే అనువాదం అయితే చాలా ఫేమస్ అయినటువంటి అనువాదం. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ హైదరాబాద్ వాళ్ళు ప్రింట్ చేసినటువంటిది. సుమారు 25 సంవత్సరాల నుండి కూడా ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలందరిలో కూడా నానుతున్నటువంటి చదువుతున్నటువంటి అనువాదం. చాలా చక్కటి అనువాదము. దీని అసలైనటువంటి భాష అరబీ భాష. అది ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా అది మారదు. అనువాదాలు మారవచ్చేమో. అనువాదాలంటే ఒక్కొక్క రకమైనటువంటి మాండలికం ఉంటుంది కదా, ఆ విధంగా ఏమైనా జరగచ్చేమో. కానీ మూల భాష ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడా మార్పు లేనటువంటిది. కాబట్టి అనువాదంలో ఏదైనా తేడా మనకు కనిపించినప్పుడు మూల భాషను మనం చూడాలి, అందులో ఏముందో దాన్ని తెలుసుకోవాలి. కానీ ప్రపంచంలో దైవ గ్రంథాలుగా పిలువబడే గ్రంథాలు దురదృష్టం ఏంటంటే మూల భాష లేదు, దాని అనువాదాలు మాత్రమే మనకు లభ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కరెక్టా కాదా, ఇది ఉన్నదా లేదా అని మనం గ్రహించాలి అనడానికి రుజువు మూల గ్రంథం లేని కారణంగా మనకు తెలియదు. అది ఉందో లేదో తెలియదు, లేకపోతే కల్పించబడిందో లేదో తెలియదు. తర్వాత కాలంలో ఎవరైనా దానిని చేర్చారేమో మనకు తెలియదు. ఎందుకంటే మూల గ్రంథం మనకు లేదు. డౌట్ ఏదైనా వస్తే మనము చెక్ చేసుకోవడానికి మూల గ్రంథం అనేది లేదు. అయితే ఖురాన్కు ఆ విధమైనటువంటి ప్రమాదం లేదు. అనువాదంలో ఏదైనా తప్పు కనబడితే అసలు మూలంలో ఏమున్నదో మనం చూసుకోవచ్చు. మహాశిలారా, దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే ఆయన ఆ సృష్టికర్త, అల్లాహ్, ఆ సర్వేశ్వరుడు, ఆ యెహోవా అనేకమైనటువంటి సూచనలు మీకు చూపిస్తున్నాడు. ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని అవతరింపజేస్తున్నాడు. అంతే కదండి. ఆ వాటర్ సైకిల్, మరి భూమిలో ఉన్నటువంటి ఈ నీరంతా కూడా ఇంకడము, సూర్యరశ్మి ద్వారా పైకి వెళ్ళడము, తిరిగి ఆయన పైనుండి వానను కురిపించడము. వానను కురిపించకపోతే పంటలు ఎలా పండుతాయండి కదా. కింద నుంచి మరి బోర్ చేసుకోవచ్చండి. బోర్ వాటర్ అయినా పైనుండి వాన పడిన నీరే కదండి కింద నిల్వ ఉండేది. కింద ఏం పుట్టదు కదా నీరు. అది ఆలోచన చేయాలి. పైనుండి ఆయన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆహారమే కాదు, ప్రతి అనుగ్రహాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు. పైనుండి ఆయన కురిపించే ఏదైతే ఉన్నదో అదన్నీ కూడా దైవానుగ్రహాలు. అవన్నీ కూడా ఆహారం ఒకటే కాదు, రిజ్క్ అని చెప్పేసి అరబీలో వస్తుంది. రిజ్క్ అంటే ఆయన ఆహారం మాత్రమే కాదు, అన్ని అనుగ్రహాలు. మన మంచి, మన చెడులు, మనకిచ్చే ప్రతీది అనుగ్రహం అంతా కూడా రిస్క్ కిందకి వస్తుంది. మహాశిలారా, ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ సూచనలు చూసి ఆయన వైపునకు మరలే వ్యక్తి మాత్రమే గుణపాఠం నేర్చుకుంటాడు. ఇది చాలా ముఖ్యము. అందరికీ కాదు, అందరికీ ఈ దివ్య ఖురాన్ మార్గం చూపించదు. ఆయన వైపునకు ఎవరైతే మరలుతారో